హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు మీ మందికి ఒక మంచి రోల్తో వచ్చానండి. అదేనండి చికెన్ రోల్. ఇది నేను ఎక్కడ ట్రై చేశానంటే ఒరిస్సా సైడ్. నిజంగా చెప్తున్నానండి, ఎవరైనా ఒరిస్సా వెళ్తే ఫాస్ట్ ఫుడ్ మాత్రం మర్చిపోకుండా తినండి. అన్హెల్దీ, బట్ నిజంగా అక్కడ చాలా బాగుంటుంది. అన్నీ తిన్నాక ఒక మంచి లస్సీ తాగండి, ఇంకా బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఒరిస్సా వెళ్తే మళ్ళీ నేను మీకు అందరికీ ఆ వీడియో చూపిస్తాను. నేను అక్కడ తెలుసుకొని నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా బయట ఫుడ్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకునే పద్ధతి ఉంటే మనం ఇంట్లోనే ట్రై చేస్తాం కదా. ఒకసారి నా వీడియో చూడండి, ఎలా చేయాలో చెప్పేస్తాను. దీనికోసం ఒక కప్ మైదా తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకొని బాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకొని డవ్ పక్కన పెట్టుకొని కొంచెం చేతి వేలికి ఆయిల్ అప్లై చేసుకొని ఆ డవ్ చుట్టూ మనం ఒకసారి తిప్పుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇది రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం దీనికోసం చికెన్ రోల్ కోసం స్టఫింగ్ చేయాలి కదండి. అది ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోని డైరెక్ట్గా చికెన్ బాగా వాష్ చేసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బాగా కలిసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని అందులోనే కొంచెంగా క్యాప్సికమ్, క్యారెట్ అండ్ ఆనియన్స్ వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు సాల్ట్ చాలకపోతే ఈ టైంలో సాల్ట్ వేసుకోండి. నాకైతే సరిపోయిందండి. బాగా కలుపుకొని నేను ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకున్నాక మనం ఆల్రెడీ రెస్ట్ ఇచ్చాం కదా 10 మినిట్స్. ఆ డవ్లో నుంచి డివైడెడ్గా బాల్స్ చేసేసుకొని చపాతీల్లాగా చేసేసుకోవాలి. బాగా చపాతీలు చేసుకున్నాక ఒక 4 సెకండ్స్ మనము తవా మీద బాగా అటు ఇటు కలుపుకొని హీట్ చేసుకోవాలి. అది బాగా వేగిపోయిన తర్వాత ఈలోపే మనం 2 ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని తవా మీద ఒక ఆమ్లెట్ లాగా వేసుకొని ఆ చపాతీని మనం 4 సెకండ్స్ కాల్చుకున్నాం కదా, దాని మీద పెట్టి ఒకసారి మనం ఎడ్జెస్ అంతా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాం. లైట్గా ఆయిల్ సరిపోతుందండి. అది అగ్గిన తర్వాత అటు ఇటు 2 వైపులు కూడా బాగా కాల్చుకుంటాం. అది బాగా కాలిన తర్వాత మనం ప్లేట్లో పెట్టుకొని ఇంకా దాంట్లో ఏం వేయాలో చూద్దాం. అందులోనే మధ్యలో వెజ్ మైనీస్ వేయాలి. ఇది కూడా నేనే ప్రిపేర్ చేశాను, యూట్యూబ్లో పెడతాను చూడండి. వెజ్ మైనీస్ బాగా అప్లై చేసిన తర్వాత ఆల్రెడీ మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా, ఆ కర్రీని కూడా మనం ఇందులో వేసి స్టఫింగ్ పెట్టుకుంటాం. తర్వాత కొంచెంగా ఆనియన్స్, అలాగే దీని మీద తందూరి మైనీస్ కూడా వేసుకుంటాం. చిల్లీ టమాటో సాస్ కూడా వేసుకొని మనం రోల్స్ అనేవి చేసుకుంటాం. మీ ర్యాప్ ఇన్ కేస్ మీ దగ్గర పేపర్ ఉంటే కవర్లో చేయండి, లేదంటే డైరెక్ట్గా తినండి, నో ప్రాబ్లం. నిజంగా చెప్తున్నాను, బయట తినాలనిపించినప్పుడు ఇంట్లోనే చేసుకుంటే ఎంత బాగుంటుందో చెప్పండి. డబ్బులు కూడా బాగా సేవ్ అవుతాయి కదా. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.